ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే. దేవుని వాక్యం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యోహాను యేసును చూసి ఇలాగంటున్నాడు, ఇదిగో ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రెపిల్ల. అవును సహోదరుడా, ఈరోజు నీవు చేసిన పాపం, నేను చేసిన పాపం అంతా ఆయన మీద మోపబడింది. ఎందుకంటే నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా యేసయ్య మన కొరకు ఆదిలోనే వధించబడినటువంటి గొర్రెపిల్ల, ఇస్సాకు బదులుగా మరి వధించబడిన గొర్రెపిల్ల, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మరి ప్రజలందరూ కూడా ఆది కాలంలో పాపం చేసినప్పుడు వారి గొర్రెలను మేకలను మరి బలి అర్పిస్తూ ఉన్నారు. కానీ పాపం అయితే పోలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక గొర్రె పిల్లగా మన కొరకు వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మన పాప భారం అంతా ఆయన మీద మోసుకొని ఈరోజు మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. సహోదరుడా, మరి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడమ్మా. సహోదరి, దేవుని ప్రేమకు ఒకసారి నువ్వు రుచి చూసి దేవుని ప్రేమను తెలుసుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే రోజైనా, దేవా నా కొరకు నైనా నా పాపమంతా మోసినటువంటి దేవుని గొర్రెపిల్లవు నీవే అని పశ్చాత్తాపడి కన్నీళ్లు గారిస్తే నీ జీవితం ఈ గుడ్ ఫ్రైడే రోజు ధన్యకరంగా మార్చబడుతుంది. ఆమేన్.